మంచి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకు కలిగిన గుణగణాలు, చెడ్డవాళ్ళు అన్నప్పుడు వాళ్ళకు కలిగిన గుణగణాలు, దానిని బట్టే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. మంచి పని చేసేవారిని మంచివాళ్ళు అంటారు, చెడ్డ పని చేసేవారిని చెడ్డవాళ్ళను చెడ్డవాళ్ళు అంటారు. మంచివాళ్ళు అంటే దేవుని దృష్టిలో నీతిమంతుడు అని అర్థం. మంచిగా బ్రతుకోవడం అంటే వాక్యానుసారముగా. ఏ వాక్యం అంటే దేవుని వాక్యం. 66 పుస్తకాలు బైబిల్. ఈ 66 పుస్తకాలలో ఉన్న దేవుని మాటలను విని ఆ మాటలను బట్టి బ్రతికే వాళ్ళు నీతిమంతులు. అంటే వాక్యానుసారముగా బ్రతికితే నీతిమంతుడు కావాలి అంటే ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రము ధ్యానించమన్నాడు, పరిశీలించమన్నాడు, నేర్చుకోమన్నాడు. అందులోనే నిత్య జీవం ఉంది అన్నాడు. నిత్య జీవానికి ఎవరు వెళ్తారని ఆలోచిస్తే నీతిమంతులే వెళ్తారు. చక్కగా ఒక మాటలు, ఒక సన్నివేశాన్ని యేసుప్రభువు ఆయన కాలంలో చెప్పాడు. ఎవరు వెళ్తారు పరలోకం, ఎవరు ఉండిపోతారు? ఏమండి? యేసుప్రభువు అన్న మాట ఖచ్చితంగా సత్యం. అది జరిగే తీరుతుంది, అలాగే జరుగుతుంది. లోకంలో ఇద్దరు ఉంటే ఒకడు నీతిమంతుడుగా కనపడుతున్నాడు దేవుని దృష్టిలో, ఇంకొకడు. ఈ విషయాన్ని యేసుప్రభువు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. 37 నుంచి నేను చదువుతున్నాను, మీరు వినండి, చూసుకోండి. 37 నోవహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవహు గారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ తరములో నువ్వు మాత్రమే నా దృష్టిలో నీతిమంతుడుగా కనపడ్డావు. అది కంటే 7వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఇంటికెళ్ళి చదవండి. నా దృష్టిలో నువ్వు మాత్రమే నీతిమంతుడుగా కనపడుతున్నావు ఈ తరంలో అని నోవహు గారి కాలంలో నోవహుతో దేవుడు చెప్పాడు. అంటే దేవుడు లోకాన్ని చూస్తున్నాడు, లోకంలో ఉన్న ప్రతి మనుషులను చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఆయన ఆలోచన చూపు మనిషి మీద ఉన్న ఆయన ఆలోచన ఏముంది? నీతిమంతుడు ఉంటాడా, వీడు నీతిమంతుడా, ఆడి నీతిమంతుడా, ఈమె నీతిమంతురాలా అని దేవుని ఆలోచన చూపు మనుషుల మీద ఉన్న ఆయన ఆలోచన అంతా ఇందులో ఎవడైనా నీతిమంతుడు దొరుకుతాడా అని దేవుడు ఆలోచిస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవి వారి మొరలకు ఒగ్గి ఉన్నది. నీతిమంతుడిని దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆలోచనలో ఉన్నవాడు నీతిమంతుడే. అందుకే నీతిమంతుడిని యెహోవా చూస్తున్నాడని ఉంది. అంటే అందరినీ చూస్తున్నాడు. కొన్ని సినిమాలో కానీ టీవీలో సీరియల్లో కానీ మీరు చూసే ఉంటారు. ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి, నన్ను ఫోకస్ అవుట్ చేసి వెనక ఉన్న వాళ్ళని ఫోకస్ చూపిస్తారు. నేను అప్పుడు కనపడను, నా వెనక ఉన్నవారు కనపడతారు.
అలాగే సినిమాలో కూడా చూపిస్తాడు. మరి నన్ను చూపించాలంటే వాళ్ళు ఫోకస్ అవుట్ చేస్తాడు, వాళ్ళు కనపడరు. అంటే ఒక ఛాయలా కనపడతారు, నేను మాత్రం క్లియర్గా కనపడతాను. దేవుడు అందరినీ చూస్తున్నాడు, కానీ ఎవరు ఉన్నాడు, ఎవరు ఉంటాడు, ఎవరు ఉండాలి అని ఆలోచిస్తున్నాడు నీతిమంతుడు. అలా చూస్తున్నప్పుడు నోవహు గారి కాలంలో ఆయన మాత్రమే కనపడ్డాడు. ఏమండి, ఆ నీతిమంతుడు గురించి ఈ నీతిమంతుడు చెప్తున్నాడు చూడండి. నోవహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారి తినుచు త్రాగుచు పెళ్లికి ఇచ్చుచుండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే ఇక్కడ నుంచి మీరు గమనించాలి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఏ రాకడ ఇది? ఏమా? రెండవ రాకడ. అంటే మొదటి రాకడలో చెప్తున్నాడు ఈ సంగతి. ఆల్రెడీ రాకడ అక్కడ జరుగుతుంది. రాకడలో ఉండగా వచ్చేసాడు. వచ్చి ఉండగా 33.5 సంవత్సరాలు ఆ కాలంలో చెప్తున్నాడు మనుష్య కుమారుని రాకడ ఉండును. అలాగునని అంటే ఏంటి? అర్థం ఏంటి? నోవహు దినములో ఎలాగుండేనో అలాగునని, అక్కడి నుంచి ఇక్కడ లింక్ పెట్టండి. ఇప్పుడు నోవహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుని రాకడయో అలాగే ఉండును అన్నాడు. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి. ఎవరిని కొట్టుకొని పోతుంది? ఎవరిని కొట్టుకొని పోయింది ఆ రోజు జలప్రలయం? ఎవరిని? నీతిమంతులనా? పాపులను, దుష్టులను, అనీతిమంతులను. అంటే ఆ రోజుల్లో ఒక అతనే నోవహు. అతన్ని బట్టి అతని కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. అంటే కుటుంబంలో మొదటి వాడు యజమానుడు నీతిమంతుడుగా ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడా? అవును, రక్షిస్తాడు. కుటుంబంలో మొదటి వాడు యజమానుడే అనీతిమంతుడుగా ఉంటే కుటుంబాన్ని ఎలా రక్షిస్తాడు దేవుడు? జ్ఞాపకంలో ఉంచుకోండి. మళ్ళీ చెప్తాను ఈ మాట. 40వ వచనం చదువుతాను. ఆ కాలమున, ఏ కాలమున? ఏ కాలమునండి? ఏమండి? ఏ కాలమున? ఏ కాలం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు? నోవహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుని రాకడయో అలాగూ ఉండును. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి. అలాగుండని మనుష్య కుమారుని రాకడై ఉండును. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం. మన ఏ కాలంలో ఉన్నాం? నోవహు కాలంలో ఉన్నామా? రాకడ కాలంలో, రెండో రాకడ కాలంలో ఉన్నాం. రెండవ రాకడ కాలంలో ఉన్నాం. రెండో రాకడ కాలంలో ఏం జరుగుతుంది? భూమిలో ఉన్న మనుషులు ఎలా ఉంటారు అని చెప్తున్నాడు. అలాగునని, ఎలాగూ నోవహు గారి కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు ఎలా ఉన్నారో మనుషులు అలాగునని అంటున్నాడు. అంటే విశ్వాసులు ఉండరా? అదే చెప్పేశాడు యేసుప్రభు వారు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అన్నాడు. నోవహు గారి కాలంలో వన్ అండ్ ఓన్లీ ఒకడే నీతిమంతుడు. మరి మనుష్య కుమారుడు రెండో రాకడలో వచ్చినప్పుడు ఎలా వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఈరోజు రావచ్చా? రాలేదా? రావచ్చు. అంటే ఈరోజు ఆయన రాకడ జరిగితే ఈరోజు ఉన్న వారందరూ ఎవరు? మనందరూ ఎవరు? అలాగునని అంటున్నాడు. ఆ రోజు ఎలా జరిగిందో అలాగే. అంటే జలప్రలయం వస్తుంది అన్నాడు. అలాగే జలప్రలయం వస్తుందని కాదు, అలాగే ఉంటారు నీతిమంతులు, అక్కడ ఉంటాడు అంటున్నాడు. అంటే ఈ రోజు వస్తే ప్రభు రాకడ ఈ రోజు జరిగితే నీతిమంతులు ఎవరు? ఆలోచించండి. నేను ఉండాలి అని ప్రతి ఒక్కడు మనసులో ఈరోజు ఇప్పుడు ఈ క్షణం నేను నీతిమంతులుగా ఉండాలి. యాక్టింగ్ వద్దు,
నిజంగా నేను నీతిమంతుడు. ఎందుకంటే ప్రభు వస్తే ఆయన మాట తప్పిపోద్దా? చున్నైనా పుల్లైనా తప్పిపో. ఎందులో ఆకాశము భూమియు ఎంత, ఆకాశం ఎంత పెద్దది, భూమి ఎంత పెద్దది, చున్న ఎంత పెద్దది, పుల్ల ఎంత పెద్దది, అవి కవి గతించిపోవద్దు. అంటే బైబిల్లో ఉన్న మాటలు ఒక అక్షరాలైనా, ఒక చున్నైనా, ఒక పుల్లైనా అంటే ఏముంటది అక్కడ? మా యుమ్ సంగం యుమ్ ఏముంటది? ఇమ్ములో, ఇమ్ము దగ్గర సున్నా. ఎన్ని సున్నాలు ఉన్నాయి బైబిల్లో? 66 పుస్తకాల్లో చూపించండి. వచ్చారు చెప్తారా? చెప్పరు. మీరు చెప్పలేదు. ఎన్ని సున్నాలు ఉన్నాయి? అలాగే మీరు సున్నాలు లెక్క పెడితే ఒక సున్నాని వదిలేస్తారు మీరు. అవునా కదా? చెప్పండి. నిజం జరుగుతాయి. నేనైనా మీరైనా అంతే. ఎన్ని సున్నాలు మనం లెక్క పెడతాం, ఎక్కడో ఒకటిని వదిలేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? సున్నైనా పుల్లైనా తప్పిపోదు. ఆకాశం భూమి గతించిపోతే అంత పెద్దది అన్నాడు. కనుక ఈ మాట తప్పిపోతే ఎక్కడైనా ప్రభు మాట తప్పిపోదు. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు. 1 and only అన్నాడు కదా. ఒక్కడే చూపిస్తున్నాడు చూడండి. ఆ కాలం ఏ కాలంలో? రెండో రాకడ కాలంలో, మనుష్య కుమారుని రాకడ కాలంలో, దేవుడు యేసు ప్రభువుని రాకడ కాలంలో, ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు. ఇద్దరు బాగా గమనించాలి. ఇద్దరు, ఒకడు తీసుకొని పోబడను, ఒకడు విడిచిపెట్టబడను. తీసుకొని పోబడను అన్నవాడు పరలోకం వెళ్ళేవాడు, విడిచిపెట్టబడను అన్నవాడు నరకానికి పోయేవాడు. అంటే ఇద్దరు ఉంటారు. బాగా గమనించాలి. ఇద్దరు ఉంటారు. ఒకడైతే వద్దు, ఇద్దరైతే ముద్దు అంటారు. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిలో ఒకడు తీసుకుంటున్నారు, ఒకడు పరలోకం వెళ్తున్నాడు, మరొకడు విడిచిపెట్టబడుతున్నాడు, పాతాళం నరకానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇద్దరిలో ఒకడు నీతిమంతుడు. పరలోకం ఎవరు వెళ్తారు? నీతిమంతుడు వెళ్తారు. ఇద్దరు బాగా గమనించాలి. మరొక ఇద్దరు చెప్తున్నాడు చూడండి 41లో. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరిచుందురు, ఒకతే తీసుకొని పోబడను, ఒకతే విడిచిపెట్టబడును. తిరగట్రాయి విసరుతున్నారు. ఇద్దరు కూర్చొని, ఒక ఆమె ఒకతిని పరలోకం తీసుకెళ్ళిపోతున్నాడు ప్రభు రాకడలో, మరొకటి విడిచిపెట్టబడుతుంది. అంటే ఎందుకు విడిచిపెట్టబడింది? ఒకదాన్ని, ఒక స్త్రీని ఎందుకు తీసుకున్నాడు? ఆ ఒక స్త్రీ నీతిమంతురాలు, మరొక స్త్రీ అనీతిమంతురాలు, దుష్ట స్త్రీ. అంటే ప్రపంచంలో ఈ ఇద్దరు కలిసే ఉంటారన్నమాట. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కలిసే బ్రతుకుతున్నారు అన్నది చెప్తున్నాడు. కలిసే బ్రతుకుతున్నప్పుడు ఇద్దరు అని ఈ విషయాన్ని తీసుకున్నాడు. ఇద్దరు అన్నప్పుడు ఎక్కువగా ఉండే ఇద్దరు చెప్పండి. ఇప్పుడు భూమి మీద ఎక్కువగా కలిసి ఉండే ఇద్దరు, వెరీ గుడ్, భార్య భర్తలు. ఇప్పుడు భార్య భర్తల్లో ఇద్దరులో ఒకరు మాత్రం పరలోకానికి వెళ్తారు, ఒకరు అంతే కదా. వాక్యం అదే చెప్తుంది. అంటే ఇప్పుడు ఇద్దరు ఏమనుకోవాలి? ఇలా వాక్యం చెబుతుంది కనుక భార్య భర్తగా ఇద్దరు, మేము ఇద్దరు ఉన్నప్పుడు మా ఇద్దరులో ఒకరు మాత్రం పరలోకం వెళ్తే ఎలాగా? జెండా ఊడిపోతుంది కదా. వెళ్ళిపోతే ఇద్దరు అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ డిసిషన్కి రావాలి. వస్తే సరిపోద్దా? నీతిమంతుడుగా చచ్చే వరకు బ్రతికితేనే చావు, తర్వాత చచ్చిన వెంటనే పరదేశుకు వెళతారు. పరదేశుకు వెళితేనే పరలోకం. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, అలా ఉంటే ఇంకా ఏముంటుంది? ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఒకరంటే, ఇద్దరు మగవాళ్ళు పొలంలో ఉంటే ఒకడే, ఇద్దరు స్త్రీలు
పిండి ఆడిస్తున్నప్పుడు ఒక స్త్రీ. ఏమండి? కావున ఏ దినమున నీ ప్రభు వచ్చునో నీకు తెలియదు కనుక. ఏమండి? ఈరోజు తిరగట్రాయి లేవు, స్విచ్ చేస్తే గ్రైండింగ్ మిషన్ రుక్కుతుంది, ఇద్దరు అవసరం లేదు. చూసుకోండి, ఒకరే. ఇద్దరు ఉన్నప్పుడైనా ఎవరైనా ఒకరు వెళ్ళిపోతారని ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు లేదు, ఒకరే. ఒకరున్నప్పుడు ఇంకొకరు తోడు కావాలి అనిపిస్తుంది. అది పరలోక వరకు ఉండాలి ఆ తోడు కావాలన్నది. ఇక్కడ మాత్రం తోడు కాదు. ఏమండి? కావున ఏ దినమున నీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. మెలకువగా ఉండడం అంటే ఏంటి? నీతిమంతుడుగా ఉండండి అంటున్నారు. నీతిమంతుడే పరలోకానికి వెళ్తాడు. నీతిమంతుడుగా నువ్వు బ్రతకాలి అని చెప్తున్నాడు దేవుడు. నీతిమంతుడు నీతిమంతుడు నీతిమంతుడు. ఒక నీతిమంతుడిని మీకు చూపిస్తాను. ఇప్పుడు కొన్ని నీతిమంతులు చూపిస్తాను. నీతిమంతులు ఎలా ఉంటారో చాలా ఉన్నాయి కేటగిరీలు. అందులో ఒకటి చూపిస్తాను. ఏమండి? లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. ఎవరి ఇద్దరు? పొలంలో పనిచేసేవారా? తిరగట్రా ఇసిరేవారా? ఎవరి ఇద్దరు? జకరియా గారు, ఎలిజబెత్ గారు, బాప్టిస్ట్ యోహాను గారి యొక్క తల్లిదండ్రులు. ఇద్దరు ఎత్తబడతారా? ఇద్దరు విడిచిపెట్టబడతారా? ఎవరైనా ఒకరా? చెప్పండి. ఇద్దరులో ఇద్దరు భార్యాభర్త ఇద్దరు. అప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? శారీరకంగా ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, ముసలి వాళ్ళుగా ఉన్నారు, గొడ్రాలిగా ఉంది ఆవిడ. ఇప్పటి వరకు బిడ్డలు లేవు. మీరైతే ఏం చెప్తారు? నువ్వు ఒక దేవుడు, నీకు కళ్ళు లేవు, నీకు చెవు లేదు, 60 సంవత్సరాలు అయింది నాకు, ఇప్పటి వరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఒక బిడ్డని ఇవ్వలేదు అంటారు. అంటారా? అంటారు. కానీ అప్పుడు వాళ్ళకి బిడ్డలు లేవు. ఆమె గొడ్రాలు, అప్పటి వరకు పిల్లలు లేవు, వయసు ఏమో ముసలాళ్ళు అయిపోయారు, వృద్ధాప్యంకి వచ్చారు. అయినా ఎలా ఉన్నారు వాళ్ళు? ఏమండి? నీతిమంతులుగా ఉన్నారు. మన అయితే ఒకరోజు నీతిమంతులు, 1 డే సీఎంలా మనం కూడా 1 డే నీతిమంతుడు. మనందరం ఏదో ఒక రోజుకే నీతిమంతుడుగా ఉంటాం. మిగిలిన రోజంతా దుర్మార్గుడుగా ఉంటాం, దుష్టులుగా ఉంటాం, నీచులుగా నికృష్టులుగా ఉంటారు. ప్రతి క్షణం వాళ్ళు పరిస్థితి చూడండి. ఏమండి? పెళ్ళి అయ్యి ఒక 60 సంవత్సరాల వరకు పిల్లలే లేకపోతే ఏమంటారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? ఆ మాట విని 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 వీళ్ళేమంటారు? దేవుడి వైపు తిరిగి. కానీ అటువంటి స్థితిగతిలో ఉన్నప్పుడే జకరియా గారు, ఎలిజబెత్ గారు ఇద్దరు కూడా, మళ్ళీ చదవండి ఆ మాట, ఎంత అద్భుతమైన మాట. అలాగే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఉన్నారా? ఇద్దరు ఏక మనసుగా ఉన్నారా? ముందు చెప్పండి. భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసు ఉందా? ముందు నేను ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కు, నా ఆలోచన వేరు, నువ్వు ఆలోచన వేరు, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము అన్నాడు. ఇద్దరు ఏకమైపోతారని దేవుడు చెప్పాడు.
తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడని ఉంది. అంటే అటువంటి భార్య భర్తగా ఈ జకరియా గారు ఎలిజబెత్ గారు కనపడుతున్నారు బైబిల్లో. బాప్తిసం ఇచ్చే యోహాను గారి తల్లిదండ్రులు. మరి ఇలాంటి భార్య భర్త ఎవరైనా ఉన్నారా లోకంలో? వాళ్ళు ఇప్పుడు ఉన్న వారిలో భార్య భర్తలు ఉన్నారు కదా, భార్య భర్తలు ఉన్నారు. మరి ఈ భార్య భర్తలు ఇద్దరు ఇలా ఉన్నారా? జకరియా గారు ఎలిజబెత్ గారిలా ఉన్నారా? ఒకరు నీతిమంతుడుగా ఇంకొకరు అనీతిమంతుడుగా ఉన్నారా? లేదా ఇద్దరు అనీతిమంతులుగా ఉన్నారా? ఇద్దరు నీతిమంతులుగా ఉంటే ఒకరిని ఎత్తుకుంటాడా? ఒకరిని తీసుకెళ్ళిపోతాడా? ఒకరిని విడిచిపెడతాడా? లేదు. ఇద్దరు రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకరని కాదు, దేవుడు కూడా ఒకడైతే వద్దు, ఇద్దరైతే ముద్దు అంటున్నాడు దేవుడు. ఏమండి చదవండి మళ్ళీ. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను, ఒకటిని కూడా విడిచిపెట్టలేదు. సకలమైన ఆజ్ఞలను, ఏమండి అన్ని చేశాను, ఇది ఒకటి విడిచిపెట్టాను, దానికంటే ఇప్పుడు అంటారు. ఈ రోజు నన్ను అడుగుతారు మీరు, అన్ని చేశాను కదా, ఈ ఒకటి కిందగా రాలేదు నేను, అన్ని స్వార్థకి వచ్చాను కదా, ఈ ఒక్క స్వార్థకి కదా నేను రాలేదు అంటే సకలమైనదని మనం పాటించలేదు. సకలదిని నేను పాటించలేదు. ఏదో ఒక వారం వస్తారు స్త్రీలు, వీళ్ళ వారందరూ నేను కాపలా కాసుకొని ఇక్కడ కూర్చోాలి, వస్తే ఎదురు చూశాడు మీ కొరకే. అందుకే అవసరం లేదు. ఎక్కడ ఎవరో పిలిస్తే కూడా నేను చాలా ఒప్పుకొని తీరాలి అన్నప్పుడు మాత్రం వెళ్తాను, లేదంటే నేను రాను, శనివారం ఆదివారం నేను రాను చెప్పేస్తాను ఇప్పుడే. కానీ అలా ఎందుకు దాన్ని విడిచిపెట్టి నేను ఇంట్లో కూర్చోాలి? ఇది వేస్ట్, అది బెస్ట్. ఎంతోమంది నా మాట వినాలని ఈరోజు ఆశపడుతున్నారు. అక్కడికి వెళ్ళిపోతాం. మీకు వినాలని లేదు, నా మాట అవసరం లేదు మీకు. ఎవరికి ఇష్టం ఉందో అక్కడికే వెళ్ళాలి. ఎవరు ఎక్కువ ఇష్టపడుతున్నారో వాళ్ళకే ముందు చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాలకు మొదలు పెట్టినాం. ఏమండి సకలమైన ఆజ్ఞలను పాటించిన వారు న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు, అపరాధులు కాదు నిరపరాధులు నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంది. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఎందుకు దేవుడు చూస్తున్నాడు, ప్రతి మనిషిని చూస్తున్నాడు. దేవుని దృష్టికి వాళ్ళిద్దరూ నీతిమంతులుగా ఉన్నారు. ఏమండి సకలమైన ఆజ్ఞలు చెప్పున్నాను. సకలమైన ఆజ్ఞలు అన్నిటినీ 66 పుస్తకాలలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అన్నిటినీ, అవన్నీ దేవుడు చెప్పే ఆజ్ఞలు అన్నిటినీ పాటించేవారుగా నీతిమంతులుగా కనపడుతున్నారు. అంటే నీతిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎన్ని ఆజ్ఞలు? అన్ని సకల విధమైన ఆజ్ఞలను పాటించాలి. నేను చెప్పే ఆజ్ఞనే మీరు పాటించరు. దేవుడు చెప్పే ఆజ్ఞని ఎక్కడ నుంచి పాటిస్తారు? మీరు పాటించలేరు. పాటిస్తేనే పరలోకం, పాటిస్తేనే నీతిమంతుడు. అంటే మనలో ఎవరు నీతిమంతులుగా ఉన్నారో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎందుకు రాలేదంటే రకరకాల కారణాలు చెప్తాం మనం. నా మీద అలిగి కొందరు రారు. నా మీద అలిగితే నీకేంటి పరలోకిస్తాడు దేవుడు? ఎవడు? నన్ను ద్వేషిస్తే పరలోకిస్తాడు దేవుడు? ఎవడు? శత్రువుల్ని ప్రేమిస్తేనే ఇస్తానంటున్నాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తేనే పరలోకం అన్నాడు. అలిగితే పరలోకం లేదు. అంతగా నేనేం తప్పు చేయలేదు మీ ఎడల, ఏ పాపము చేయలేదు మీ ఎడల. మిమ్మల్ని ఎలాగైనా పరలోకానికి పుష్ చేయాలని చూస్తున్నానే తప్ప ఏ తప్పు చేయలేదు.
దేవుడికి తెలుసు, మనుషులకు తెలియదండి. మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. దేవుని దృష్టి మనుషుల్ని చూస్తున్నప్పుడు ఆయన ఆలోచనలో నీతిమంతుడు ఉన్నాడా అని ఆలోచిస్తాడు. కానీ మనుషులు చూపు బాగానే ఉంటుంది, కానీ లోపల ఏముంటుంది? వీడు మంచోడా చెడ్డాడా, ఈమె విచారా అయితే నేను వెళ్ళొచ్చు, ఇలాగే చూస్తారు మనుషులు. కానీ దేవుని చూపు అలాంటిది కాదు. నీతిమంతుడుగా ఉంటేనే పరలోకం. నీతిమంతుడుగా ఉండాలి అంటే ఒక్క కేటగిరీ ఉంటే, ఒక్క అరగద ఉంటే చాలు. ఎన్నో ఉన్నాయి, అందులో ఒకటి చెప్తాను ఇప్పుడు మీకు. ఆ ఒకటిని పాటిస్తే పరలోకమా? కాదు, అన్నిటినీ పాటించాలి. అన్నిటినీ చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు కనుక ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్తాను మీకు. ఆ ఒక్క విషయాన్ని పాటించి ఆయన్ని కూడా బైబిల్లో చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాలు. యేసుక్రీస్తు జనన విధము ఇట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, నిశ్చయం చేయబడిన తరువాత, వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఏకం కాక మునుపు, స్త్రీ పురుషులు కలయిక మునుపే. చూడండి, ఇంకా పెళ్లి కాలేదు, నిశ్చయమైంది, నిశ్చయం చేసి ఉంచారు. మరి ఈలోపు మరియమ్మ ఎలా ఉంది? గర్భవతి అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్నాడు యోసేపు గారు, యేసుప్రభు వారిని పెంచిన తండ్రి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, గమనించాలి, అండర్లైన్ చేయండి. కన్ని మరియమ్మకు భర్తగా ఉండాలి అంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు నీతిమంతుడే భర్తగా ఉండగలడు, నీతిమంతుడే భర్తగా ఉండాలి. అందుకే ప్రమాణము చేశాడు, ప్రమాణం చేయబడ్డారు. ప్రధానము నిశ్చయం, నీతిమంతుడై ఉండి అతను నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. రహస్యముగా అంటే నీతిమంతుల్లో ఉన్న ఒక గుణం, తప్పుపట్టాడు, ఎవరిని శిక్షించడు, నేరం మోపడు. ఈమె తప్పు చేసింది. ఈ రోజుల్లో అలా జరిగితే ఏం చేస్తారు? ఆ ఊరి పెద్దల్ని పిలిపిస్తారు, ఈ ఊరి పెద్దల్ని పిలిపిస్తారు. ఆ రోజుల్లో అలాగే ఉంది. ఆ రోజుల్లో ద్వితీయోపదేశ కాండంలో ఉంది, రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 24వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు ఉంది చట్టం, ధర్మశాస్త్రంలో ఉంది. ఆ చట్టం అక్కడ ఉంది, ఇప్పుడు ఉంది. భార్య తప్పు చేసింది అని తెలిస్తే చీట్ రాసి విడిచిపెట్టచ్చు, పంపించవచ్చు. ఈ రోజుల్లో అలాగే జరిగితే ఆ ఊరి పెద్దలు, ఈ ఊరి పెద్దలు అందరినీ పిలిపించి పెద్ద రాద్ధాంతం చేసేస్తారు. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడట? రహస్యముగా, నేరం మోపడు, శిక్షించడు, తప్పు పట్టడు. అంటే తప్పు ఉన్నప్పుడే, తప్పు చేసినప్పుడు తప్పు పట్టడు, నేరం మోపడు, రహస్యంగా విడిచిపెట్టడానికి చూస్తాడు. ఈ తప్పు చేసే మనిషి నుంచి మనం దూరం అయిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. వాళ్ళు చేశారు, వీళ్ళు ఇదే చేశారు, ఆవిడ ఇదే చేసింది, వీడు ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పడం కాదు. నీతిమంతుడికి ఉన్న గుణం విడిచిపెట్టాలి. మనకి ఇలాంటి గుణాలు ఉంటాయి.
వాటిని విడిచిపెట్టాలి. మంచి గుణాలు, యోసేపు లాంటి గుణాలు కలిగి ఉండాలి. అతడు నీతిమంతుడు అంటున్నాడు, దేవుడే చెప్తున్నాడు. అతడు నీతిమంతుడు కనుక ఏముంది అక్కడ? అతడు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. అంటే నీతిమంతుడు ఇతరులను అవమానపరచరు, నీతిమంతులు ఇతరులను అవమానపరచరు. ఆ నీతిమంతుడైన యోసేపు గారు తెచ్చినటువంటి బిడ్డ ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఒక సందర్భంలో ఒక స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొస్తున్నారు. అప్పుడు ఆ స్త్రీ ఎటువంటిదో ఆ స్త్రీని కూడా యేసు ప్రభువు అవమానపరచలేదు. అక్కడ చూడండి, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయించుచుండెను. వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, నీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒకడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఏం చేశాడు యేసు ప్రభు? ఈ యేసు ప్రభు వారికి భౌతికంగా తండ్రి యోసేపు గారు, మరి ఆత్మీయంగా ఎవరు పెట్టాయి? దేవుని బిడ్డ. ఆ దేవుడు ఎలాంటి వాడు? నీతిమంతులకు నీతిమంతుడైన ఆ దేవుడి గురించి ఈ క్షమించే గుణం నాలో ఎలా వచ్చింది? నేను శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చానని చెప్పే యేసు ప్రభు వారు ఆయన నేర్చుకున్న విధానం గురించి చెప్తున్నాడు చూడండి. అదే యోహాను గారు రాసిన సువార్తలో ఉంటుంది. 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయ నేరడు. తండ్రి ఏది చేస్తున్నాడో, తండ్రి ఏది చేస్తున్నది కుమారుడు చూశాడో దానినే కుమారుడు చేస్తాడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగూ చేయును. అలాగే సేమ్ అలాగే చేస్తాడు. కొంత కూడా తేడా ఉండదు. తండ్రి క్షమిస్తే ఈయన క్షమిస్తాడు, తండ్రి రక్షిస్తే ఈయన కూడా రక్షిస్తాడు. తండ్రి ఎప్పుడు రక్షించే పనిలో ఉన్నాడు కనుక ఈయన కూడా రక్షించే పనిలో ఉన్నాడు. నేను శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చానని ఎప్పుడు చెప్పాడు? మొదటి రాకడలో చెప్పాడు. ఇది మీరు రెండో రాకడికి పెట్టుకోకండి. మొదటి రాకడలో చెప్పాడు, నేను రక్షించడానికి వచ్చాను, శిక్షించడానికి రాలేదు.
తండ్రి ఏది చేస్తున్నాడో అదే కొడుకు చేస్తాడు. యోసేపు గారు ఏం చేశాడో అదే కొడుకు కుమారుడుగా యేసు ప్రభు వారు చేశాడు భౌతికంగా. ఈ రోజు కూడా భౌతికంగా మీరు తండ్రులు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారో ఇంట్లో అదే మీ పిల్లలు బయట చేస్తారు. మీరు ఎలా చేస్తున్నారో అసలు అలాగే చేస్తారు. తండ్రి తాగితే కుమారుడు కూడా బయటకు వెళ్ళి తాగుతారు. తండ్రి విభచారం చేస్తే కుమారుడు కూడా విభచారం చేస్తారు. తండ్రి ఏం చేస్తున్నాడో అదే చేస్తారు. అది రాయబడినది, అలాగే జరుగుతుంది. అన్ని ఇంట్లో చూడండి, తండ్రి ఏం చేస్తున్నాడో, తండ్రి ఎలా ఆలోచిస్తున్నాడో కుమారుడు కూతురు అలాగే ఆలోచిస్తారు. వెళ్ళ ఉండగా ఇంకొక ఆమెని చూసి ఇలా చూసి మోగపు చూపు చూచారనుకో, మరి కుమారుడు కూతురు కూడా ఏం చేస్తారు? తండ్రి ఎలా చేస్తున్నాడో అలాగే చేస్తారు. ఎందుకంటే ఆ డిఎన్ఏ, ఆ రక్తం. నువ్వు ఎలా ఉన్నావో, నీ నీతిమంతుడుగా ఉంటే నీ పిల్లలు కూడా నీతిమంతుడుగా ఉంటారు. యోసేపు గురించి చెప్తున్నప్పుడు ఆయన నీతిమంతుడు కనుక, ఆయన నీతిమంతుడు కాబట్టి రహస్యముగా అన్నాడు, విడిచిపెట్టడానికి చూశాడు. తండ్రి నీతిమంతుడు, పరలోకంలో ఉన్న తండ్రి నీతిమంతుడు, అందుకే యేసు ప్రభు వారు కూడా నీతిమంతుడు. యోసేపు శిక్షించలేదు, యేసు ప్రభు వారు కూడా శిక్షించలేదు. తండ్రిని చూస్తే కూతురును కుమార్తెలను మనం పసిగట్టవచ్చు. తండ్రి ఎలాంటి వాడో అలాగే ఉంటారు, సేమ్ టు సేమ్. పాట కూడా ఉంది మనకి, పాటల్లో కూడా చూపిస్తాడు జాన్సన్ రెడ్డి గారు. తండ్రి ఎలాగ ఉంటారో కుమారులు కూడా అలాగే, రూపంలో మాత్రం కాదు, గుణగణాల్లో కూడా అలాగే ఉంటారు, గుణాలలో కూడా అలాగే ఉంటారు. అందుకే దేవుడు అబ్రహాం గారి గురించి చెప్తున్నప్పుడు ఆయన నీతిమంతుడుగా నేను చూసాను అంటున్నాడు. ఏ విధంగా నీతిమంతుడుగా చూశాడో, ఎందుకు నీతిమంతుడుగా చూస్తున్నాడో ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇది దేవుడు. అబ్రహాము గారు నీతిమంతుడు. అతన్ని ఎలా నీతిమంతుడని దేవుడు ఎరిగాడట. ఆయనకు తరువాత ఆయన పిల్లలు, ఆయన ఇంటి వారు నీతిమంతులుగా బ్రతికిస్తాడని, నీతిమంతులుగా వారిని బ్రతికిస్తాడని, వాళ్ళకు నేర్పిస్తాడని, వాళ్ళకు చెబుతాడని. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు దివారాత్రము చెప్తాడు, నేర్పిస్తాడు, వాళ్ళని కూడా నీతిమంతులుగా బ్రతికిస్తాడు అని దేవుడు ఎరిగాడట. బ్రతికించాడా లేదా? ఇసాకు గారు నీతిమంతుడు, యాకోబు నీతిమంతుడు. అందుకే దేవుడు ఏం చెప్పుకున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇషాకు దేవుడను, యాకోబు దేవుడో దుష్టుడి పేరు చెప్పి ఆ దేవుడు చెప్పుకోడు. ఎందుకంటే దేవుడు దుష్టుడు కాదు, నీతిమంతుడు కనుక ఎవడు నీతిమంతుడో ఆడి దేవుడని దేవుడు చెప్పుకుంటాడు. అలాగే చెప్పాడు, అబ్రహాము దేవుడును, ఇషాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పాడు. అబ్రహాము గారు అలాగే నడిపించాడు. అబ్రహాము ఆయన ఇంటి వరకు అలాగే నేర్పించాడు. నీతిమంతులుగా మీరు బ్రతకాలి అని చెప్పాడు. నీతిని అనుసరించి మీరు బ్రతకాలి అని చెప్పాడు. సకల విధ ఆజ్ఞలను మీరు గైకొనాలని చెప్పాడు. అందుకే అబ్రహాము నీతిమంతుడు అని దేవుడు చూశాడట. నీతిమంతుడుగా చూశాడట. అంటే నీతిమంతుడుగా చూశాడంటే దేవుని చూపు ఎలా ఉంది? మనల్ని కూడా ఈరోజు చూస్తున్నాడు. నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా, నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా అని దేవుడు చూస్తున్నాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి?
ఒకటే ఇప్పుడు చెప్పాను మీకు. అవమానపరచడు. నీతిమంతుడు అవమానపరచడు. యోసేపు గారు అవమానపరచలేదు మరియమ్మని. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభువు అవమానపరచలేదు. అక్కడ అమ్మా అన్నాడు. ఏమన్నాడు? అమ్మా, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు అమ్మా అన్నాడు. అబ్రహాం గారు ఇలా, జకరియా, ఎలిజబెత్ ఇలా, యేసుక్రీస్తు వారిలా మనం ఉన్నామా? యోసేపు గారిలా మనం ఉన్నామా? వాళ్ళు నీతిమంతులు. వాళ్ళు నీతిమంతులండి. నీతిమంతులు నేరమోపరు, నీతిమంతులు అవమానపరచరు. ఇవన్నీ ఒకే క్యారెక్టర్లో ఉండదు, ఒకే కేటగిరీలో ఉంటారు. నీతిమంతులు ఇతరులను అవమానపరచరు, ఇతరుల మీద నేరమోపరు, దేవునికి విడిచిపెడతారు, దేవునికి వదిలేస్తారు. ఇటువంటి గుణం దేవదూతల్లో కూడా కనపడుతుందండి. దేవదూతల్లో కూడా కనపడుతుంది. యూదాపత్రిక చూడండి, 9వ వచనం. యూదాపత్రిక 9వ వచనం. అయితే ఇది మామూలు దూత కాదండి, ప్రధాన దూత. మామూలు దూత కాదు, ప్రధాన దూత మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గర్దించును గాక అనేను. దేవుడికి విడిచిపెడుతుంది దేవదూత. ఏమండి? దేవుడికి విడిచిపెడుతుంది. ఇది నీతిమంతుల గుణం, నీతిమంతుని లక్షణం. ఎన్నో ఉన్నాయి, అందులో ఒకటి నేరమోపడు, అవమానపరచడు. ఈరోజు అవమానపరచడానికి ఎప్పుడో అని ఉన్నారు జనాలు. నేరం మోపడానికి ఎప్పుడో అని ఉన్నారు. నేరమే లేకపోయినా ఒక నేరాన్ని సృష్టించి ఆ నేరాన్ని అతని మీద మోపి అతని మంచివాడు కాదు, అతడు చెడ్డవాడు అని స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్ ఫలానా అతను పెడతారు సినిమాలు. టైటిల్ పెట్టినప్పుడు లాస్ట్లో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ ఫలానా అతను. ఈ రోజుల్లో జరుగుతున్నది చెప్తున్నాను మీకు. లేని విషయాన్ని ఊహించుకొని ఎదుటివాడి మనసులో ఏముందో నీకు తెలియదు, దేవుడికి తప్ప. నీకు తెలియని విషయాన్ని అతని మనసులో ఇలాగే ఉంటుంది, అతను ఇలాగే ఆలోచించి ఉంటాడు, అతను ఇలాగే చేసి ఉంటాడు, అతను ఇలాగే అనుకొని ఉంటాడని ఒక నేరాన్ని మోపి ఆ నేరాన్ని విస్తరించి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగు, రైటింగ్ అన్నీ చేసి పెద్ద నేరాన్ని తీసుకొచ్చి ఆయన తలకాయ మీద పెడతారు. ఈరోజు అది జరుగుతున్నాయి, ప్రపంచంలో జరుగుతున్నది అది. అందుకే మారణగాండాలు, ఉగ్రవాదం జరుగుతుంది. అందుకే మనిషి చంపుకుంటున్నారు. ఈరోజు మానసికంగా చంపుతున్నారు మనుషులు. మానసికంగా నువ్వేం చేస్తావో చూస్తాను నేను అన్నట్టు. ఎవడు నీతిమంతుడు చెప్పండి? ఈరోజు నీతిమంతుడు ఎవరు చెప్పండి? ఇలాంటి గుణాలు ఉన్నాయా? నీతిమంతుడు నేరమోపడు, నీతిమంతుడు శిక్షించడు, నీతిమంతుడు అవమానపరచడు, అవమానపరచడానికి నోరుని విప్పడు. దీనికి నోరుని విప్పుతాడు తెలుసా? దేవునికి స్తుతియాగము చేయడానికి నోరు విప్పుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15, 16 వచనాలు చదవండి. కాబట్టి
ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఎవరి ద్వారా? ఆయన ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జువ్వ ఫలము అర్పించుదము. జువ్వ ఫలము స్తుతి యాగము అర్పిస్తారు నీతిమంతులు. నోరిపితే వాక్యం చెప్తారు, ఇతరుల మీద పుకార్లు చెప్పరు, ఇతరుల మీద నేరం మోపరు, ఇతరుల్ని అవమానపరచరు. అవమానపరిచేవాడు, నేరం మోపేవాడు నీతిమంతుడు కానే కాదు. దేవుని ఎడల భయభక్తి కలిగి దేవుని ఆజ్ఞలను పాటించి స్తుతియాగము చేసేవాడు, జువ్వ ఫలమును దేవునికి అర్పించేవాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించు అని చెప్పిన మాటను బట్టి సువార్తను ప్రకటించేవాడే నీతిమంతుడు అవుతాడే తప్ప లేనిపోనిది మాట్లాడుకుని ముసలమ్మ ముచ్చట్లాడుకొని లోకంలో కాలాన్ని వ్యర్థము చేసేవారు నీతిమంతులు కాదు. భార్యని తిట్టడం, పిల్లల్ని తిట్టడం సిగ్గులేదు. పక్క ఇంటి వారిని తిట్టడం, వాళ్ళతో తగులుకెళ్ళడం, గొడవకెళ్ళడం, నీవు నీతిమంతుడా? బయట కూర్చున్నవారు నా మాట వింటున్నారా లేదా? నవ్వుకొని ఏదో మీరు మాట్లాడుకొని కూర్చున్నారు, అందుకే బయటికి వెళ్ళిపోయారు. హ్యాపీగా బయటికి వెళ్ళడం మనకి హ్యాపీ, సంతోషం. లోపల ఉండడం సంతోషం కాదు. లోపల అంటే సంఘం. బయటికి వెళ్ళిపోవాలి, ఫ్రీగా ఉండాలి, ఫ్రీ బర్డ్గా. ఏంటి ఇతనికి వెళ్తే అప్పుడే చూసినా ఇదే కొట్టి మాటలో చెప్తున్నాడు. నేను బయట కూర్చుంటే ఏదో చూస్తూ ఎవడో ఇప్పుడు మూడో అంతస్తులో కిటికీ మీద కూర్చొని ఐతికు క్యారెక్టర్. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జువ్వ ఫలము అర్పించుదము. ఉపకారము ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. అంటే నీతిమంతుడు ఓరలుగా చెప్పాలంటే నీతిమంతుడు ఏం చేస్తాడో దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాడు, అంతే. అంటే ఇలాంటి నేరం మోపడం, అవమానపరచడం, శిక్షించడం దేవునికి ఇష్టం లేదు. శిక్షించడం దేవునికి ఇష్టం లేదండి. తప్పని పరిస్థితుల్లో శిక్షిస్తున్నాడే తప్ప దేవునికి ఇష్టమే లేదు. అందరూ మారాలి అంటున్నాడు, ఆజ్ఞానం ఇస్తున్నాడు అందరూ మారాలి అని. కనుక దేవునికి శిక్షించాలి, రక్షించాలని దేవుడు ఉన్నాడే తప్ప శిక్షించడానికి కాదు. నేను అంతే అంటే అంతే, మరి శిక్షిస్తాడు. నేను మారను, నేను అంతే, చచ్చినంత వరకు ఇలాగే ఉంటానని అలాగే చచ్చిపోతే మరి శిక్ష తప్పదు, లోకంలోనే శిక్షిస్తాడు. ఏమండి, నీతిమంతులుగా మనం ఎందుకు బ్రతకాలి? కీర్తనలు 14వ అధ్యాయం ముగిస్తాను. కీర్తనలు 14వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. నీతిమంతుల సంతానం అంటే ఎవరు? మీరు నీతిమంతులైతే మీ పిల్లలు అంటే మీ పిల్లలు, మీ మనవరాలు, మనవాళ్ళు, వాళ్ళ పిల్లలు. నువ్వు నీతిమంతులుగా ఉంటే ఎన్ని తరాలు దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు? 1000 తరాలు. నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీ తర్వాత 1000 తరాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీ నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడా లేదా? అబ్రహాము నీతిమంతుడు కనుక ఇస్సాకు పక్షంలో ఉన్నాడు, యాకోబు పక్షంలో ఉన్నాడు, ఆయన 12 మంది పిల్లల పక్షంలో ఉన్నాడు, వాళ్ళ తరాలు పక్షంలో ఉన్నాడా లేదా? వాళ్ళలో నుండి యేసు ప్రభువుని తీసుకొచ్చాడు.
వాళ్ళని శిక్షించినా కాపాడి, శిక్షించి కాపాడి, కాపాడి శిక్షించి, శిక్షించి కాపాడి ఏమండి వారిని తీసుకొచ్చాడు. నీతిమంతులుగా బ్రతకాలని నీతిమంతులుగా చేశాడు. ఆయా కాలంలోనే నీతిమంతులుగానే తీసుకొచ్చాడు. తరాలు 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 కాపాడాడు. నీతిమంతుడుగా లేకపోతే నువ్వు వరకే, నీకు తర్వాత ఉండదనేసాడు. అలాగే జరిగింది బైబిల్. అలాంటిది కూడా సందర్భాలు ఉన్నాయి. నీతిమంతుల సంతానము పక్షమున దేవుడు ఉన్నాడు. నువ్వు నీతిమంతుడైతే నీ పిల్లల పక్షం దేవుడు ఉంటాడు, నీ సంతానము. అందుకే చెప్పాను, అబ్రహాం ఎలా ఎరిగాడు? అబ్రహాం గారిని ఎలా ఎరిగాడు దేవుడు? ఎలా ఎరిగానని చెప్తున్నాడు. తన పిల్లలకును తన ఇంటి వారుకును నీతి న్యాయము నేర్పించి, మీరు అలాగే చెయ్యాలని ఆజ్ఞాపించి, అలా నేను ఎరిగాను అబ్రహాముని అంటున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక పిల్లలకు నీతిని నేర్పించాడు కనుక, పిల్లలకు నీతిని నేర్పించాడు కనుక, నీతిలో బ్రతికించాడు కనుక, వాళ్ళ పిల్లలు వాళ్ళ తరాలకు కూడా దేవుడు సహాయకుడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, కేడగంగా ఉన్నాడు, మేడగా ఉన్నాడు. మన నీతిమంతులుగా ఉంటే మన తర్వాత మన పిల్లలకు దేవుడు తోడుగా ఉంటాడు. మన నీతిమంతుడుగా లేకపోతే తోడుగా ఉండడు. అబ్రహాం నీతిమంతుడు, పిల్లలు నీతిమంతుడు. యోసేపు గారు నీతిమంతుడు, యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. మరి ఆయన గర్భాన పుట్టినటువంటి పిల్లలు కూడా ముందు యేసు ప్రభువుని అంగీకరించలేదు, కానీ తర్వాత తెలుసుకున్నారు, నీతిమంతులుగా. ఆలోచించండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఏది ఆశ్రయ స్థానము? దేవుడు. కీర్తనలో 14లో చదివారు. అదే ఇక్కడ మళ్ళీ రివైండ్ చేస్తున్నాడు దేవుడు. అదే మళ్ళీ తిరిగి చెప్తున్నాడు. అక్కడ సంతానము అన్నాడు, ఇక్కడ నీకు అర్థం కావడానికి పిల్లలు అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నప్పుడు సంతానం అంటే ఏంటి? సంతానం అంటారని ఇక్కడ పిల్లలు అని చెప్తున్నాడు. పిల్లలని దేవుడు కాపాడాలి అంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. అనీతిమంతులుగా ఉండకూడదు. నీతిమంతుని ఒక గుణం చెప్పండి. అవమానపరచకుడు, ఇతరులను అవమానపరచడు, ఇతరుల మీద నేరం మోపడు. యేసుప్రభువు నేరం మోపలేదు. నువ్వు విభచారి అంటే నేరం మోపినట్టే కదా. ఏమన్నాడు అక్కడ? అమ్మా ఇక మీదట పాపం చేయక నేను నిన్ను శిక్షించను అన్నాడు. అంటే ఏం చేశాడు అక్కడ? రక్షించాడు, క్షమించాడు, నేరం మోపలేదు. అందరూ తీసుకొచ్చారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఏం చేశారు అక్కడ? వాళ్ళందరూ నేరం మోపారు. ఈమె వ్యభిచారం చేయిచుండగా, చేసిన తర్వాత కాదు, చేయిచుండగా. ఆడెక్కడ పోయాడు? ఆడలేదు. సంఖ్యాకాండంలో ఒక సందర్భం ఉంటుంది. విచారణ చేస్తున్నప్పుడే ఇంటితో గుద్దిశాడు. నాయకులను భక్తి వైరాగ్యం చూపించావని గొప్పగా చెప్పాడు దేవుడు అక్కడ. యేసు ప్రభు వారు అమ్మా ఇంక మీదట పాపం చేయకండి. నీతిమంతులుగా మనం బ్రతకాలి. నీతిమంతులుగా బ్రతికితే ఆజ్ఞలు అన్నిటినీ, సకల విధమైన ఆజ్ఞలను పాటించాలి.
నీతిమంతుడు. ఏదో ఒకటి తప్పిపోయినా కుదరదు, నీతిమంతుడు కాదు. ఒకటి తప్పిపోయినా నీతిమంతుడు కాదు. అన్నీ చేశానండి, ఈ ఒకటి మాత్రం నేను చేయలేకపోతున్నానండి. అమ్మ క్షమించాలి తల్లి అంటే ఒక తల్లి ఏం చెప్పింది తెలుసా? నేను క్షమించను, నేను క్షమించను. అమ్మో నువ్వు వాక్యం నేర్చుకుంటున్నావా? బాగా మంచి తల్లి, మంచి తల్లిలో ఆ తల్లిని కూడా కలపాలి. నేను క్షమించను. నీతిమంతుడు ఎవరు చెప్పండి? క్షమించేవాడు నీతిమంతుడు, శిక్షించేవాడు కాదు. నేను శిక్షించడానికి రాలేదు, నేను నీతిమంతుడుగా వచ్చాను, నేను రక్షించడానికి వచ్చానని యేసు ప్రభువు చెప్పారు. ప్రేమ సహోదర సహోదరులారా, మన నీతిమంతుడుగా ఉండాలి. దేవుడు ఎలా ఉన్నాడంటే దహించు అగ్ని. దేవుడు దహించు అగ్ని అని పేరు ఉంది, ఆయన దహించు అగ్ని అని ఉంది. ఎప్పుడు ఆయన దహించు అగ్ని. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీకు ఉన్నవాడు, నువ్వు నీతిమంతుడిగా ఉంటే నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు. నువ్వు అనీతిమంతుడుగా ఉంటే నిన్ను దహించే అగ్ని వంటి వాడు దేవుడు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 చదవండి. ఎప్పుడు దేవుడు దహించే అగ్ని చూడండి. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 చివరి 2 మాటలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని వలె ఉన్నాడు. ఆమేన్. ఉందా? మళ్ళీ చదవండి 28. బాగా మీరు గమనించాలి. అందువలన మనము, ఇప్పుడు చెప్పాం కదా, అందువలన మనము, నీతిమంతుడే పరలోకం వెళ్తాడు. నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే పరలోకం. అందువలన నీతిమంతుడిగా ఉండాలంటే ఇతరుల మీద నేరం మోపకూడదు, అవమానపరచకూడదు, శిక్షించకూడదు, వాడికి శిక్ష అమలు చేయకూడదు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, ఇది మాత్రం ఉండదు, వినయ భయభక్తి ఇవేం ఉండవు. బాగా గమనించాలన్నాను. అందుకే అందువలన మనము నిశ్చయమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైనది సేవ చేయదము. ఏలయనగా ఇందులో తప్పిపోతే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అది చేయకపోతే దేవుడు దహించు అగ్ని. అందుకు ముందు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు. అది చేయకపోతే, వాక్యానుసారముగా బ్రతకకపోతే, నీతిమంతుడు కాకపోతే దహించు అగ్ని. దహించేస్తాడు, శిక్షిస్తాడు, సైన్యాన్ని పంపిస్తాడు, నాశనం చేస్తాడు, వడగళ్ళు రప్పిస్తాడు, పురుగులను రప్పిస్తాడు. వద్దులండి, మీరు భయపడతారు పిలిచి చూస్తే. వాక్యాన్ని చూస్తే మీరు భయపడతారు.
భయపడాలి. అందుకే మాట చూపించాను. ఫిబ్రవరి పత్రిక 12, 28, 29. జాగ్రత్త పడాలి. నీతిమంతుడుగా బ్రతికితేనే పరలోకం, నీతిమంతుడుగా లేకపోతే పరలోకం లేదు. ఇంకా విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు రండి, 11కు కాదు. భయభక్తి కలిగి దేవునికి ఏది ప్రీతికరమో, లేటుగా రావడం కాదు, దేవునికి ప్రీతికరమైనది. ఆ టైంకు కరెక్ట్గా వచ్చేయాలి. 2, 3 నా నామంలో కూడుకొని వచ్చేట నేను ఉంటాను అన్న దేవుడు అందరూ వచ్చిన తర్వాత వస్తామని ఉంటాడా? ఒకడు ఉంటే వచ్చేస్తాడా? 2, 3 అన్నాడు. అందుకే 50 మంది 100 మంది అనలేదు. ఏమండి, వచ్చేవారి నుంచి కరెక్ట్గా 10 గంటలకు మీరు వచ్చినా రాకపోయినా నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మేము 2 ఉన్నాం కనుక ఆవిడ కూర్చుంటుంది, నేను ప్రారంభిస్తాను 10 గంటలకు. తర్వాత కుటుంబం. అబ్రహాం లాంటి నాయకుడు కలిగి ఉండాలి. నాయకుడు ఏం చేయాలి? నాయకుడు ఇంజిన్ లాంటి వాడు. ఏమండి, ఇంజిన్ మాత్రం వెళ్ళిపోతుందా? బోగులను తగిలించుకొని వెళ్తుందా? మరి భోగి ముందు వచ్చింది ఈరోజు, ఇంజిన్ ఏమో లేటుగా వస్తుంది. ఇంజిన్తో భోగి అటాచ్ చేయాలి. ఇంజిన్ యజమానుడు, ఇంటి ఓనరు, అన్నిట్లో ఓనరు కాదు, ఇందులో ఓనర్గా ఉండాలి. వాక్యంలో ఓనర్గా ఉండాలి. వాక్యాన్ని నేర్పించే విధానంలో ఓనర్గా ఉండాలి. పాటించే విధానంలో హెడ్గా ఉండాలి, ఇంజిన్గా ఉండాలి, నాయకుడుగా ఉండాలి. ఇంటివాడు నాయకుడు, తండ్రి నాయకుడు. ఎన్ని గొప్పగా చెప్తున్నాడు దేవుడు. అబ్రహాం గారిని చూపించాడు. ఇదిగో గొప్ప నాయకుడు, గొప్ప తండ్రి, గొప్ప ఇంజిన్. పాడైపోయిన ఇంజిన్ కాదు, మంచి ఇంజిన్. ఇంజిన్ను భోగి తగిలించుకొని వచ్చేయాలి. ఏమండి, ఎలాంటి ఇంజిన్గా రావాలి చెప్పండి? ప్యాసింజర్గా రావాలా? ఎక్స్ప్రెస్గా రావాలా? సూపర్ ఫాస్ట్గా రావాలా? సూపర్ ఫాస్ట్గా రావాలి. నువ్వు సూపర్ ఫాస్ట్ అయ్యావనుకో, వచ్చిన ప్యాసింజర్ని కూడా సైడ్ పెట్టేసి సూపర్ ఫాస్ట్ని పంపిస్తాడు. సూపర్ ఫాస్ట్గా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అబ్బాయి ఈ లోకంలో ఉన్నదండి అని, వద్దు ఈ లోకం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ లోకం వద్దు. ఎంత చెప్పినా మారని విననులని ఈ మనుషుల్ని చూసి ఎందుకు తండ్రి ఇంకా ఈ లోకంలో ఉంచుతున్నామని అడుగుతున్నాను. ఒక ఆసక్తి లేదు, వాక్యం అంటే గౌరవం లేదు. ఎన్నో చెప్తున్నాం కానీ చెప్పడంలోనే ఉంది. ఏమండి, తమిళనాడు గవర్నమెంట్ అలా ఉంది. అన్నీ రాతే అక్కడ కల్వెట్లో ఉంటుంది, రాయిలో రాశారు, ఓపెన్ చేశారు, అంతే, ఏం జరగలేదు. అలాగే ఉంది సంఘం. ఒకటి జరిగితే సరిపోదు, అన్నీ జరగాలి, అన్నిటిలో ఉండాలి అంటే కుదరదు. దేవుడు ఇదే కావాలంటున్నాడు. దేవుడు ఇది వద్దు. దేవుడు కనుక మన నీతిమంతులుగా బ్రతికి నీతిమంతులను అనేకులను నీతిమంతులుగా చేసి నీతిమంతుల రాజ్యానికి వెళ్దాం. మీరందరూ ఏకంగా ఇక్కడ కూడుకున్నట్టే అక్కడ కూడా మనం కలుసుకుందాం. అందరికీ